అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. మండలంలో చేపట్టిన 3,60,00,000 రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడుతున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఈ నెల 5న సీఎం రేవంత్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతారన్నారు. వరి దండగా అన్నవారికి పండుగ చేసి చూపిస్తున్నామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధిలో వెనుకంజ వేయమన్నారు. గత పాలకుల తప్పిదం వల్లనే తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, కలెక్టర్ జితేష్ పాల్గొన్నారు. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మళ్లీ దీవించడానికి సిద్ధంగా ఉన్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యావత్ ప్రజానికానికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రధానంగా ఈరోజు వేరా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన శంకుస్థాపనలో ఓపెనింగ్ లో చేసుకున్నాం. ఇప్పుడే అనంతరం నుంచి నల్లబండ బోర్డు వరకు సుమారు 4 కిలోమీటర్లు 252 లక్షల రూపాయలతో వర్క్ 3 నెలల్లో పూర్తి చేశాం. ఇంతేకాదు, సంక్షేమంతో పాటు ఇచ్చిన మాటలు ఒక్కొక్కటి ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ చెప్పిన ప్రతి మాటని నిజాయితీతో ఈ ప్రభుత్వం చేస్తూ వస్తుందన్నది నిజం. 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ వేదిక మీదుగా ఆ తెల్లవారి మీడియా మిత్రులతో రైతన్నల గురించి చాలా స్పష్టంగా చెప్పాం. హెడ్ క్వార్టర్ లో అక్కడ సీసీ రోడ్ శంకుస్థాపన చేసుకున్నాం. నల్లగొండ ఓడు అంటే చివరగ్రామం మన ఈ మండలానికి అట్లా పోతే కల్లూరు వస్తుంది, దగ్గర గుట్ట దాటితే. వాళ్ళు 25-30 సంవత్సరాల నుంచి వాళ్ళ కోరిక ఇది, వాళ్ళ ఆకాంక్ష ఈ రోడ్డు రావాలని. ఓ రోజు రాత్రి పూట పోయి మనం శంకుస్థాపన చేసి వచ్చాము. నేను రెడ్డి గారు అందరూ అధికారులు పోయి. వర్షాకాలం వచ్చి లేట్ అయింది, దాని కారణంగా కొద్దిగా పని ఆలస్యమైంది. ఈ రోజు చాలా అదృష్టవంతులం. రోడ్డుని పెద్దలు అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న చీరల చేతుల మీదుగా ప్రారంభం చేసుకుని చాలా సంతోషం. సోదరులారా, మీకు తెలవది కాదు, ఎన్నో సమస్యల మీద పోరాటం చేసిన ఈ ప్రాంతంలో. కేసీఆర్ పరిపాలనలో రైతులందరూ దగాపడ్డారు, అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు, ఉద్యమకారులు మోసపోయారు, నిరుద్యోగులు మోసపోయారు. ఇందిరమ్మ రాజ్యం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనం చూస్తా ఉన్నాం.